పరిశ్రమని తండ్రి, మీ యొక్క మాటలు నేర్చుకోవడానికి తండ్రి, ధ్యానించే తండ్రి, మీరు ఇచ్చినటువంటి గొప్ప అవకాశమును బట్టి వందనములు. మరి నేను మీ పక్షమున నిలబడి మాట్లాడుతున్నటువంటి నన్ను జ్ఞాపకం చేసుకోండి దేవా. నాయన అనేక మాటల చేతి తండ్రి ఒకరినొకరు తండ్రి హెచ్చరించుకుంటూ తండ్రి ఆత్మీయంగా బలపడడానికి కావలసిన జ్ఞానమును మాకు అనుగ్రహించమని కోరుకుంటూ క్రీస్తు వారి నామమునే ప్రార్థన అడుగుచున్నాం మా గొప్ప తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రేమణ దేవుని వారలారా, మరి రోజు ఒక విలువైన విషయం గురించి మనం అందరం ఆలోచన చేయగలిగితే, క్రైస్తవులమైన మనమంతా కూడా దేవుణ్ణి నమ్మి క్రీస్తును అంగీకరించి బాప్తిస్మం ద్వారా ఈరోజు మనం సంఘానికి చేర్చబడ్డాం. అయితే క్రైస్తవులు అనగానే విశ్వాసులు, మరి విశ్వాసులుగా పిలబడుతున్నటువంటి క్రైస్తవులు ఈరోజు ఏ విషయంలో మనం పరుగులు తీయాలి అనేటువంటి ఒక విషయాన్ని గురించి మనం ఆలోచన చేద్దామండి. విశ్వాసిగా మన పరుగు ఎక్కడికి అనేటువంటి ఒక విలువైన అంశం గురించి మనం ఆలోచన చేద్దామండి. ప్రియులారా, ఈరోజు భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏదో సాధించాలని, ఏదో సంపాదించాలని ప్రతి ఒక్కరు పరుగులు తీయడం ఈరోజు మనం సమాజంలో చూస్తూ ఉన్నాం. ఒకసారి మనం ఆలోచన చేయగలిగితే, ఒక భర్త గురించి, ఒక ఇంటి యజమాని గురించి మనం ఆలోచన చేయగలిగితే, కుటుంబాన్ని పోషించడం కోసం, మరి కుటుంబం నిమిత్తం ఒక బాధ్యతగా తన కుటుంబ పోషణ నిమిత్తం మరి ఉదయం మొదలుకొని రాత్రి వరకు కూడా కష్టపడి శ్రమించడం మనం చూస్తున్నాం. అంటే ఈ కుటుంబాన్ని పోషించడం కోసం తన భర్త పరుగులు తీయడం అనేది ఈరోజు మన సమాజంలో చూస్తున్నాం. అదే విధంగా ఒక భార్యను గురించి మనం ఆలోచన చేయగలిగితే, ఒక ఇల్లాలి గురించి మనం ఆలోచన చేయగలిగితే, ఉదయం లేచింది మొదలుకొని రాత్రి పడుకునే వరకు కూడా ఇంటి పనులు చేయడంలో తను ఎంతో పరుగులు తీస్తుంది. ప్రియారా, ఇంటి వారికి కావాల్సినటువంటి పనులు చేయడంలో, మరి వారికి అందించవలసిన వాటిని అందించడంలో, మరి ప్రతి విషయంలో కూడా ఒక భార్య పరుగులు తీయడం ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఇక పిల్లల గురించి మనం ఆలోచన చేయగలిగితే, పిల్లలు కూడా మరి చదువుల విషయంలో పాఠశాలలకు వెళ్ళిపోవాలి, చదువుకోవాలి అన్న విషయంలో మరి పరుగులు తీయడం ఈరోజు మనం చూస్తున్నాం. ఇలా సమాజంలో ప్రతి ఒక్కరిని చూస్తే ప్రతి ఒక్కరు కూడా సంపాదించడానికి, సాధించడానికి, తమ పనుల కోసం ఈరోజు పరుగులు తీయడం, ప్రయాసపడడం మనం చూస్తున్నాం. ఒక రాజకీయ నాయకులను కూడా మనం చూడగలిగితే, వారు కూడా అధికారాల కోసం, పదవుల కోసం మరి పరుగులు తీయడం మనం చూస్తున్నాం. ఇలా ప్రతి ఒక్కరు కూడా పరుగులు తీస్తున్నటువంటి సమాజంలో మరి దేవుడు కూడా క్రైస్తవులమైన మనకు, విశ్వాసులుగా పిలువబడుతున్నటువంటి మనకు ఏ విధమైన పరుగు ఉందని దేవుడు చెప్పాడు? అసలు క్రైస్తవులమైనటువంటి మనకు పరుగు ఉందా? ఎలాంటి పరుగుల్లో మనం పాల్గొనాలి అని దేవుడు కోరుకుంటున్నాడు అని మనం ఆలోచన చేయగలిగితే, దేవుడు ప్రతి మనిషిని పుట్టించడమే కాకుండా పుట్టినటువంటి మనిషి భూమి మీద ఎలా బ్రతకాలి, ఏ విధంగా జీవించాలి, ఎలాంటి పనులు చేయాలి, ఎలాంటి పనులు చేయకూడదు అని దేవుడు ప్రతిదీ గ్రంథస్థం చేయించి అద్భుతమైనటువంటి మాటలను దేవుడు మనకు బైబిల్లో రాయించి ఇవ్వడం జరిగింది ప్రియులారా. అయితే నిజంగా బైబిల్ అనేది ఒక మత గ్రంథంగా, మత పుస్తకంగా పరిగణిస్తున్నారు, కానీ నిజంగా బైబిల్ అనేది మత గ్రంథం కాదండి. భూమి మీద మనిషి ఎలాంటి బ్రతుకు బ్రతకాలి, ఎలాంటి మాటలు కలిగి బ్రతకాలి, ఎలాంటి జీవితం జీవించాలి అనే ప్రతి విషయాన్ని దేవుడు బైబిల్లో క్షుణ్ణంగా రాయించడం మనం గమనించగలం. అయితే నిజానికి బైబిల్ మనిషికి ఎలా ఉపయోగపడుతుంది, ఎలాంటిదని చెప్పవచ్చు అని అంటే, ఒక ఇన్స్ట్రక్షన్ బుక్ గా మనం చెప్పవచ్చు. ఈరోజు మనం ఏదైనా ఒక వస్తువు కొంటే దానికంటూ ఒక ఇన్స్ట్రక్షన్ బుక్ ఉంటుంది. ఆ ఇన్స్ట్రక్షన్ బుక్ లో ఆ వస్తువుని ఎలా వినియోగించాలి అనే దాని గురించి మనకు రాసి ఉంటుంది. అయితే బైబిల్లో ఒక విషయం గురించి మాత్రమే కాదు, ప్రతి విషయం గురించి, ప్రతి సందర్భం గురించి బైబిల్లో ప్రతి విషయం మనకు అర్థవంతంగా వివరిస్తుంది ప్రియులారా. కానీ మనుషులు వాటి గురించి ఆలోచన చేయకుండా బైబిల్ని ఒక మత గ్రంథంగా పరిగణించి పక్కన పడేస్తున్నారు. కానీ బైబిల్ నిజంగా ఎన్నో విలువైన విషయాలు మనకు నేర్పిస్తుందండి. అయితే ఈ రోజు దేవుడు ఎలాంటి విషయాల్లో మనం పరుగులు తీయాలని దేవుడు కోరుకుంటున్నాడు అనే విషయాన్ని గురించి మనం ఆలోచన చేద్దాం. దేవుడు ప్రతి మనిషిని పుట్టించిన తర్వాత వాళ్ళు ఎలా బ్రతకాలి, ఎలా పనులు చేయాలి, ఏ విధంగా నడుచుకోవాలి అని ఈ రోజు నుండే కాదు, ప్రారంభం నుండి కూడా, తొలి నరుని మొదలుకొని కూడా దేవుడు నేటి వరకు ఎన్నో విషయాలు, ఎన్నో మాటలు మనిషికి చెబుతూనే ఉన్నాడు.
ప్రారంభంలో దేవుడు దేవదూతల ద్వారా తన మాటలను ప్రజలకు వినిపించాడు. అదేవిధంగా దేవుని మాటలను వినిపించినప్పుడు దేవుని మాటలకు లోబడి విధేయులుగా బ్రతికినటువంటి వాళ్ళు ఉన్నారు. అదే విధంగా దేవుని మాటలను తృణీకరించి విసర్జించి దేవునికి అవిధేయంగా బ్రతికినటువంటి వారు కూడా ఉన్నారు. నిజంగా దేవునికి విధేయులుగా బ్రతికి దేవుని ఆజ్ఞకు మరి లోబడి బ్రతికినటువంటి వారిని దేవుడు భక్తులుగా మనకు పరిచయం చేశాడు. అదే విధంగా వినకుండా దేవుని మాటలను విసర్జించి తృణీకరించి అవిధేయమైనటువంటి బ్రతుకులు బ్రతికిన వారిని, దేవుడు లేడనుకునేటువంటి వారిని దేవుడు బుద్ధిహీనులుగా భక్తిహీనులుగా దేవుడు మనకు పరిచయం చేయడం జరిగింది ప్రియులారా. అయితే ఈ రోజు కూడా దేవుడు ఎన్నో విలువైన విషయాలు, ఎన్నో విలువైన మాటలు మరి ఈ రోజు ఎంతో మంది బోధకుల ద్వారా తన సేవకుల ద్వారా దేవుడు వినిపిస్తూ ఉన్నాడు బైబిల్ ద్వారా. కానీ ఈ రోజుకు కూడా దేవుని మాటలు విని అనుసరించేవారు ఉన్నారు. అదే విధంగా విన్నట్టుగా ఉండి వాటిని పక్కన పెట్టేవారు కూడా ఉన్నారు. అయితే ఈ రోజు మనం బైబిల్లో నుండి ఒక విలువైన విషయం గురించి మనం ఆలోచన చేద్దాం. మొదటిగా విశ్వాసిగా మనం పరుగులు తీయాలని వాక్యం చెబుతుందా అని ఒక మాటను మనం చూసుకోగలిగితే, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయము 24వ వచనం నుండి మనం చదువుకోగలిగితే, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయము 24వ వచనం నుండి మనం చదవగలిగితే, పందెపు రంగమందు పరుగెత్తు వారందరూ పరుగెత్తుదురు గాని ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందినట్లుగా పరుగెత్తుడి. మరియు పందెమందు పోరాడు ప్రతి వాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. కాబట్టి నేను గురి చూడని వాని వల్ల పరిగెత్తువాడను కాను. ప్రేమ దేవుని వారులారా, ఇక్కడ పౌలు గారు కొరింథీ సంఘానికి పత్రికను రాస్తూ చెబుతున్నటువంటి మాట, పందెపు రంగమందు పరిగెత్తి వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందినట్లుగా పరిగెత్తుడి. ఇలా విశ్వాసగా పిలువబడేటువంటి వారు కూడా బహుమానము పొందినట్లుగా పరిగెత్తుడి అని దేవుడు వ్రాయించి ఇవ్వడం జరిగింది. అయితే క్రైస్తవులమైనటువంటి మనము ఏ విషయంలో పరుగులు తీయాలని దేవుడు చెబుతున్నాడు అని అంటే, ఇలారా ఈరోజు సమాజంలో ప్రతి ఒక్కరు ఏదో ఒక విషయంలో పరుగులు తీస్తున్నారు. అధికారాల కోసం, మరి ఇలా పదవుల కోసం, ప్రతి విషయం కోసం పరుగులు తీస్తున్నారు. ఈ రోజు మనకు మొబైల్లో కొన్ని వీడియోలు చూడగలిగితే నిజంగా కొన్ని ప్రాంతాల్లో కొన్ని రకాలైనటువంటి మరి ఆటల పోటీలు ఏర్పాటు చేసి వాటిలో గెలిచినటువంటి వారికి కొంతమంది కొన్ని వస్తువులు ఏర్పాటు చేస్తారు. ఇంటికి సంబంధించినటువంటి ఆహారపు వస్తువులు ఏర్పాటు చేసి అందులో పాల్గొని మరి అందులో గెలిచినటువంటి వారికి ఒక నూనె ప్యాకెట్ ఇవ్వడం కానివ్వండి, కారం ప్యాకెట్ కానివ్వండి, ఉప్పు కానివ్వండి, ఇలాంటి వాటిని ఏర్పాటు చేసి మరి అందులో పాల్గొన్న వారికి, విజయం సాధించిన వారికి వాటిని బహుమతులుగా ఇస్తున్నారు. మరి దేవుడు ఈ రోజు మనలను కూడా అలాంటి విషయాల్లో పరుగులు తీయాలని దేవుడు చెబుతున్నాడు అని అంటే, ఈ రోజు లోక సంబంధమైనటువంటి వారు పరుగులు తీస్తున్నారు. మనకి పరుగు పందెం అనగానే ఒక వ్యక్తి వెంటనే గుర్తుకొస్తారు, ఆమె పిటి ఉష. పిటి ఉష అనగానే రన్నింగ్ రేస్ లో ఫస్ట్ అని చెప్తారు. పిల్లరా, మరి ఇలా లోక సంబంధమైనటువంటి విషయాల్లో పరుగులు తీయాలని దేవుడు చెబుతున్నాడా అని అంటే కాదండి. ఏ విషయంలో పరుగులు తీయాలని దేవుడు కోరుకుంటున్నాడు? లోక సంబంధమైనటువంటి విషయంలో పరుగులు తీసే వాళ్ళు బహుమానం పొందుకుంటారు. కానీ వారు పొందుకునేటువంటి బహుమానం ఎలాంటిదని దేవుడు చెబుతున్నాడు అంటే క్షయమైనది, అంటే నాశనం అయిపోయేటువంటి బహుమానం పొందుకుంటారు. అయితే క్రైస్తవులమైనటువంటి మనము తీసేటువంటి పరుగులో మనము బహుమానము పొందినట్లుగా పరుగులు తీస్తే ఆ బహుమానము నాశనం కానిది, అక్షయమగు కిరీటం కోసం మనం పరిగెత్తాలి అని పౌలు గారు చెబుతున్నారు. అలా చెప్పినటువంటి పౌలు గారు కూడా ఏమంటున్నారు అంటే, నేను కూడా గురి చూడని వాని వాళ్ళ పరిగెత్తువాడను కాను, గురి చూస్తూనే నేను పరిగెడుతున్నాను అని పౌలు గారు చెబుతున్నారు. అయితే మనం ఈ రోజు ఏ విషయంలో పరుగులు తీయాలి, ఎందులో పరుగులు తీయాలని దేవుడు చెబుతున్నాడు అని అంటే, ఇలారా పౌలు గారు ఏ విషయంలో పరుగులు తీశారో అన్న ఒక మాటను మనం చూసుకోగలిగితే, అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము
అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకొనగలిగితే, అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకోగలిగితే, అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుటయందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకునటలేదు. మన దేవుని వారలారా, అపోస్తలుడైనటువంటి పౌలు గారు కూడా ఒకనాడు సంఘానికి పత్రిక రాస్తూ, విశ్వాసులమైనటువంటి మనము కూడా బహుమానం పొందినట్లుగా పరిగెత్తాలి, ఆ బహుమానము నాశనం కానిది, అక్షయమైనటువంటి బహుమానం మనం పొందుతాము అని చెప్పినటువంటి పౌలు గారు కూడా మరి ఒక విషయంలో పరుగులు తీస్తున్నాను అని, ఏ విషయంలో పరుగులు తీస్తున్నారో కూడా ఈ యొక్క పుస్తకంలో, ఈ గ్రంథంలో మనకు కనిపిస్తుంది. ఏ విషయంలో పౌలు గారు పరుగులు తీస్తున్నారు అని అంటే, దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుటయందు నా పరుగును ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని. ప్రేమ దేవుని వల్లరా, దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి పౌలు గారు పరుగులు తీసినట్టుగా, ప్రయాసపడినట్టుగా మనకు కనిపిస్తుంది. ఇలారా, మరి ఈరోజు సువార్తను గూర్చి ప్రకటించడానికి, సువార్తను గూర్చి తెలియజేయడానికి ఎంతమంది ఈ రోజు పరుగులు తీస్తున్నారు అని అంటే నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం అని మనం చెప్పవచ్చు. ఎందుకంటే లోక సంబంధమైనటువంటి విషయాల్లో పరుగులు తీస్తున్నారు, కానీ దేవుని విషయానికి వచ్చేసరికి మరి అందరూ వెనకబడ్డారు అని మనం చెప్పగలం. అయితే ఈ రోజు ఎందులో ప్రతి ఒక్కరు పరుగులు తీస్తున్నారు అని అంటే, దేవుని సువార్తను గురించి కంటే కూడా మరి లోక సంబంధమైనటువంటి విషయాల్లో, మరి ఏదైనా మరి పెళ్లి అని అంటే పెళ్లికి పరుగులు తీస్తారు, మరి ఏదైనా షాపింగ్ అంటే షాపింగ్ కి సంబంధించినటువంటి పరుగులు తీస్తారు. కానీ ఈ రోజు ఎక్కువగా ఎందులో పరుగులు తీస్తున్నారు అని అంటే, ఒక సినిమా హీరో వస్తున్నాడు అని అంటే ఆ సినిమా హీరోని చూడడానికి మరి గ్రౌండ్ మొత్తం నిండిపోయేలా పరుగులు తీస్తున్నారు స్త్రీలను. కానీ సువార్తను గురించి సాక్ష్యం ఇవ్వడానికి ఒక పౌలు గారిలా క్రీస్తు అప్పగించినటువంటి పరిచర్యను తుదముట్టించాలని పౌలు గారు నిజంగా తన ప్రాణాన్ని ఎంత మాత్రం కూడా ప్రియమైనదిగా ఎంచుకునలేదు అనే వాక్యం సెలవిస్తుంది. మరి ఈ రోజు మనం కూడా కృపాసు వార్తను గురించి సాక్ష్యం ఇవ్వడానికి మనం పరుగులు తీయగలుగుతున్నామా? ఇలాంటి పరుగులు తీయాలని మరి దేవుడు మనల నుండి కోరుకుంటున్నాడు ప్రియులారా. అదే విధంగా మరి ఒక పరుగుల గురించి మనం ఆలోచన చేయగలిగితే, విశ్వాసులకు తండ్రిగా పిలువబడుతున్నటువంటి అబ్రహాము గారు కూడా ఒకనాడు పరుగు తీశాడు. ఏ విధమైనటువంటి పరుగు తీశాడు అని అంటే, మనకందరికీ ఆదర్శమైనటువంటి పరుగు తీశాడు. ఆ మాటను మనం చూడగలిగితే ఆదికాండము 18వ అధ్యాయము 2వ వచనం నుండి మనం చదువుకోగలిగితే, అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొన్నట్టుకు పరుగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీదనున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెము నీళ్లు తెప్పించగను, దయచేసి కాళ్ళు కడుగుకొని ఈ చెట్టు కింద అలసట తీర్చుకునుడి. కొంచెం ఆహారము తెచ్చగను, మీ ప్రాణములను బలపరుచుకునుడి, తర్వాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తమే కదా నీ దాసుని వద్దకు వచ్చి తిరగను. వారు నీవు చెప్పినట్లు చేయమనగా అబ్రహాము గుడారములోనున్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పను. మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించను. వాడు దాన్ని త్వరగా సిద్ధపరచను. మన దేవుని వారలారా, ఇక్కడ రాయబడినటువంటి సందర్భం మనకు అందరికీ తెలిసినటువంటి విషయము. మరి 3 దేవదూతలు ఈ సందర్భంలో వచ్చినటువంటి వారికి అబ్రహాము గారు ఆతిథ్యము చేయడానికి పరుగులు తీసినట్టుగా ఈ సందర్భంలో మనం చూడగలం. నిజంగా అబ్రహాము గారు దేవుని దగ్గర నుండి వచ్చినటువంటి వారికి సేవ చేయాలి, పరిచర్య చేయాలి అని, మరి వారికి ఆతిథ్యం ఇవ్వాలి అని పరుగులు తీశారు. మరి ఈ రోజు మనం కూడా ఆతిథ్యం చేయ మరొకడి అని దేవుడు రాయించినటువంటి మాట ప్రకారంగా మనము కూడా దేవుని యొక్క మాటలు వినిపించడానికి వచ్చిన వారికి, దేవుని సేవ చేస్తున్న వారికి, దేవుని పనిలో ఉన్న వారికి మరి మనము కూడా ఒకనాడు అబ్రహాము గారు చేసినట్టుగా మనము కూడా ఈరోజు మరి వారి వలె, అబ్రహాము గారి వలె
ఆతిథ్యం చేయడానికి పరుగులు తీస్తున్నామా అని ఒకసారి మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకున్నాం ప్రియులారా. నిజంగా ఇదే మాట పౌలు గారు హెబ్రీ పత్రికను రాస్తూ చెప్పినటువంటి మాటను మనం చూడగలిగితే, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 1వ వచనంలో మనం చదువుకోగలిగితే, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకోగలిగితే, సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరువకుడి, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. ఇలారా మనం ఇందాక చదువుకున్నట్టుగా అబ్రహాము గారు మరి పరిచర్య చేసినట్టుగా, ఆతిథ్యము చేసినట్టుగా మనం చదువుకున్నాం. అయితే దేవుడు మరలా మనకు తెలియజేస్తూ మనము కూడా ఆతిథ్యం చేయ మరవకూడదు అని దేవుడు కోరుకుంటున్నాడు. మరి ఒకనాడు అబ్రహాము గారు ఆతిథ్యం చేయడానికి పరుగులు తీశారు. మరి ఈ రోజు మనం కూడా ఆతిథ్యం చేయడానికి, దేవుని పనిలో ఉన్నటువంటి వారికి ఆతిథ్యం ఇవ్వడానికి పరుగులు తీస్తున్నామా అని ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. ఇలా రాయబడినటువంటి పరుగులు ఎన్నో ఉన్నాయి ప్రియులారా. అయితే అందులో 2 విధాలైనటువంటి పరుగులు మనం చూడగలిగితే, మరొక పరుగులు మనం చూడగలిగితే అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చదువుకోగలిగితే, అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము 29, 30 వచనాలు మనం చదువుకోగలిగితే, అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకొనమని చెప్పాను. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని, నీవు చదువునది నీవు గ్రహించుచున్నావా అని అడగగా. వీళ్ళారా, ఈ సందర్భం కూడా మనకు అందరికీ తెలిసినటువంటి సందర్భమే. మరి నపుంసకుడు మరి గాజాకుతో అరణ్య మార్గంలో కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పగా, అయితే ఐథియోపియాల రాణి అయిన కందాక క్రింద మంత్రి అయినటువంటి మరి ఐథియోపియుడైన నపుంసకుడైనటువంటి ఒక వ్యక్తి యెరూషలేముకు వచ్చి దేవుణ్ణి ఆరాధించి తిరిగి వెళ్తున్నటువంటి సందర్భంలో మరి యెషయా గ్రంథాన్ని చదువుతున్నప్పుడు మరి దేవుని యొక్క ఆత్మ ద్వారా మరి ఫిలిప్పు గారికి ఆజ్ఞ ప్రకారంగా నీవు వెళ్ళి ఆ రథాన్ని కలుసుకున్నప్పుడు మరి ఫిలిప్పు గారు చిన్నగా వెళ్ళలేదు, చాలా పరిగెత్తి వెళ్ళినట్టుగా ఈ సందర్భంలో మనకు రాయబడింది. అలా ఫిలిప్పు గారు పరిగెత్తడం వల్ల, ఫిలిప్పు గారు తీసినటువంటి పరుగు వల్ల కలిగినటువంటి లాభం ఏంటో మనకు తెలిసినటువంటి సందర్భమే. మరి యెషయా గ్రంథం గురించి వివరించినప్పుడు మరి ఒకానొక చోటుకి వచ్చినప్పుడు ఆ నపుంసకుడు మరి ఇక్కడ నీళ్లున్నాయి, నాకు బాప్తిస్మం ఇవ్వడానికి ఏమైనా ఆటంకమా అని అడిగినప్పుడు మరి ఫిలిప్పు గారు ఇద్దరు వెళ్ళి కూడా ఫిలిప్పు గారు మరి నపుంసకుడికి బాప్తిస్మం ఇవ్వడం జరిగింది. ప్రియులారా, ఇక్కడ ఫిలిప్పు గారు తీసినటువంటి పరుగు వలన ఒక ఆత్మ రక్షింపబడినట్టుగా మనకు తెలుస్తుంది. మరి ఈ రోజు మనం తీసేటువంటి పరుగు ద్వారా ఒక ఆత్మను రక్షించడానికి మనం పరుగులు తీయగలుగుతున్నామా? ఒకనాడు ఫిలిప్పు గారు తీసినటువంటి పరుగు ఒక ఆత్మను రక్షించగలిగింది. మరి ఈ రోజు మనం తీసుకున్నటువంటి పరుగు ఆత్మలను రక్షించగలుగుతున్నామా? ఆత్మను రక్షించేట్టుగా మనం పరుగెత్తగలుగుతున్నామా? ఇలాంటి పరుగు, ఒక ఫిలిప్పు తీసినటువంటి పరుగు ఈరోజు విశ్వాసులమైనటువంటి మనము తీయాలి అని దేవుడు ఈ సందర్భం రాయించి ఇవ్వడం జరిగింది. ప్రియులారా, నిజంగా ఎన్నో విలువైన విషయాలు దేవుడు మనకు నేర్పిస్తూనే ఉన్నాడు. మరి నేర్చుకుంటున్నటువంటి మనం వాటిని పాటించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అదేవిధంగా మరి ఒక పరుగుని గురించి మనం ఆలోచన చేయగలిగితే, జక్కయ్య గారి గురించి ఆలోచిస్తే ప్రియులారా, నిజంగా జక్కయ్య యేసుక్రీస్తు గారి గురించి విన్నటువంటి కార్యక్రమాలను బట్టి నిజంగా యేసుక్రీస్తు వారు ఎవరో ఎలా ఉంటారో చూడాలనుకొని ముందుగానే పరిగెత్తి వెళ్ళిపోయాడు. అలా పరిగెత్తి వెళ్ళినటువంటి పరుగు ద్వారా యేసుక్రీస్తు వారు మరి ఆయనను చూడడమే కాకుండా, జక్కయ్య త్వరగా దిగు, ఈరోజు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అని చెప్పగానే యేసుక్రీస్తు వారిని ఎంత చేర్చుకున్నారు. ఎంత చేర్చుకున్న తర్వాత యేసుక్రీస్తు వారు ఏది మాట్లాడకపోయినా నిజంగా ఆయన తనలో వచ్చినటువంటి మార్పు నిజంగా గొప్పది. ప్రియులారా, ఆ రోజు మాట్లాడినటువంటి మాట జక్కయ్య ఆ మాటను మనం చూసుకోగలిగితే, లూకాసు వార్త 19వ అధ్యాయము, లూకాసు వార్త 19వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకోగలిగితే,
లూకాసు వార్త 19వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకోగలిగితే, జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకిచ్చుచున్నాను. నేనెవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకుని ఎడల అతనికి 400 మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పాను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ప్రియులారా, ఇక్కడ రాయబడినటువంటి సందర్భాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే, క్షమించండి, జక్కయ్య యేసుక్రీస్తు వారు ఎవరో చూడాలి అని, మరి ముందుగానే యేసుక్రీస్తు వారిని చూడడానికి ఒక ప్రాంతానికి యేసుక్రీస్తు వారు ఒక మార్గాన రాబోతున్నారని తెలుసుకున్నటువంటి జక్కయ్య ఆ ప్రాంతానికి ముందుగానే పరిగెత్తి అక్కడ ఒక మేడి చెట్టు ఎక్కినట్టుగా మనకి 4వ వచనాన్ని బట్టి మనం అర్థం చేసుకోగలం. అలా పరుగులు తీసినటువంటి జక్కయ్య పరుగుకు మరి సార్థకత చేకూరిందా అంటే, జక్కయ్య తీసినటువంటి పరుగు ద్వారా నిజంగా తన కుటుంబమే రక్షింపబడినట్టుగా మనకు అర్థమవుతుంది. మరి ఈరోజు మనం తీస్తున్నటువంటి పరుగు మన కుటుంబాన్ని రక్షించడానికి మనం పరుగులు తీస్తున్నామా? కుటుంబాన్ని పోషించడానికి, కుటుంబాన్ని ఒక ఉన్నత స్థాయిలో నిలబెట్టడానికి మరి మనం పరుగులు తీస్తున్నాం. కానీ కుటుంబం రక్షింపబడాలి అంటే ఏం చేయాలి అని, ఎక్కడికి వెళ్తే నా కుటుంబం రక్షింపబడుతుంది అనే పరుగులు మనం తీస్తున్నామా అనేటువంటి ఆలోచనలు మనం కలిగి ఉన్నామా? ఒకనాడు జక్కయ్య తీసినటువంటి పరుగు తన కుటుంబాన్ని రక్షించింది. మరి ఈ రోజు మనం తీస్తున్న పరుగు వలన మన కుటుంబం రక్షింపబడుతుందా? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం ప్రియారా. ఇలా నిజంగా ఎలాంటి పరుగులో మనం ఉన్నాం? ఒకనాడు మరి అబ్రహాము గారు తీసినటువంటి పరుగు ఆతిథ్యం ఇవ్వడానికి మనం పరుగులు తీస్తున్నామా? ఒకనాడు జక్కయ్య తన కుటుంబాన్ని రక్షించినటువంటి పరుగు, మరి ఈ రోజు మనం అలాంటి పరుగులు తీస్తున్నామా? పిల్లరా, ఒకసారి ఆలోచించుకుందాం. అదేవిధంగా ఒక స్త్రీ తీసినటువంటి పరుగు, ఆ సందర్భాన్ని మనం చూసుకోగలిగితే, మగ్దలేన మరియ గారు తీసినటువంటి పరుగు, ఆమె కూడా పరుగు తీసిన ఒక సందర్భంలో. ఎందుకు పరుగు తీసింది అని అంటే ప్రియులారా, ఆ మాటను మనం చూసుకుంటే, యోహాను సువార్త 20వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకోగలిగితే, మగ్దలేన మరియ వచ్చి, నేను ప్రభువును చూచుకుని ఆయన నాతో ఈ మాటలు చెప్పానని తెలియజేశాను. ప్రియులారా, నిజానికి ఈ సందర్భం మనకందరికీ తెలిసినటువంటి విషయమే. యేసుక్రీస్తు వారు చనిపోయి మరి యేసుక్రీస్తు వారిని సమాధిలో పెట్టిన తర్వాత మరి ఆదివారమున రాయి దొర్లింపబడి ఉండడం మగ్దలేన మరియ చూసి, మరి ఆయన యొక్క దేహం లేకపోవడం, పరిగెత్తుకొని వెళ్ళి శిష్యులతో చెప్పడం, వచ్చినటువంటి శిష్యులు మరి చూసి, మరి యేసుక్రీస్తు వారు 3వ దినాన్ని తిరిగి లేస్తారన్నటువంటి మాటను మర్చిపోయి మరలా తిరిగి తమ ఇళ్లకు వెళ్ళిపోయి తమ పనులలో వాళ్ళు ఉన్నప్పుడు, మగ్దలేన మరియ గారు మాత్రం అక్కడే సమాధి దగ్గర ఉండి ఏడుస్తున్నప్పుడు, నిజంగా దేవుడే దేవదూతలను పంపించి, అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగినప్పుడు, నా ప్రభువుని ఎవరో ఎత్తుకుని వెళ్ళిపోయారు, ఆయన దేహముని ఎక్కడ ఉంచారో నాకు తెలియలేదని చెప్పాను ఏడుస్తున్నప్పుడు. నిజంగా ప్రియులారా, ఆమె యొక్క భక్తి జీవితాన్ని చూసినటువంటి దేవుడు స్వయంగా యేసుక్రీస్తు వారు ఆమె వెనక నిలవబడడం, అలా వచ్చినటువంటి యేసుక్రీస్తు వారు కూడా అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగినప్పుడు ఆమె అక్కడ చెప్పినటువంటి మాట, ఆయన తోటమాలి అనుకుని, అయ్యా నీవు కనుక ఆయన ఎత్తుకొని వెళ్ళిపోతే ఆయన ఎక్కడ ఉంచావో చెప్పు, నేను వెళ్ళి తీసుకొస్తానని, నేను వెళ్ళి ఎత్తుకొని పోదును అని చదువుతుంది ప్రియులారా. అప్పుడు యేసుక్రీస్తు వారు అమ్మ మరియా అని పిలవగానే మరి అప్పుడు ఆమె రబ్బుని బోధకుడానికి పిలవడం జరిగింది ప్రియులారా. యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచిన తర్వాత మొట్టమొదటిసారిగా చూసినటువంటి వ్యక్తి ఎవరన్నప్పుడు మగ్దలేన మరియ గారు. ఇదిగో నేను లేచాను, శిష్యులకెళ్ళి నా సహోదరులకెళ్ళి చెప్పు, నేను తండ్రి యొద్దకు, మీ తండ్రి మన తండ్రి యొద్దకు నేను ఎత్తి వెళ్తున్నాను, సహోదరులతో చెప్పు అనగానే ప్రియులారా, మగ్దలేన మరియ గారు తీసినటువంటి పరుగు. ఎందుకు పరుగు తీసింది మగ్దలేన మరియ గారు అని అంటే, క్రీస్తు మృతులలో నుండి తిరిగి లేచాడని, పునరుత్థానం పొందుతున్నాడని, మరి క్రీస్తుని గురించి సువార్త చేయడానికి, మొట్టమొదట సువార్త ప్రకటించడానికి పరుగులు తీసినటువంటి స్త్రీ మగ్దలేన మరియ గారు. సువార్తను ప్రకటించడానికి పరుగులు తీసినటువంటి స్త్రీగా మనం చూడగలుగుతున్నాం. మరి ఈ రోజు ఒక మగ్దలేన మరియ గారి వల్లే మరి సువార్త ప్రకటించడానికి, క్రీస్తుని గురించి ప్రకటించడానికి పరుగులు తీస్తున్నామా? క్రీస్తు సువార్తను గురించి సాక్ష్యం ఇవ్వడానికి పరుగులు తీస్తున్నామా? ఈ రోజు ప్రియులారా,
క్రీస్తు సువార్తను గురించి సాక్ష్యం ఇవ్వడానికంటే కూడా తమ యొక్క జీవితాలను గురించి సాక్ష్యం ఇవ్వడం మనం చూస్తున్నాం. తమ జీవితాల్లో జరుగుతున్నటువంటి వాటిని గురించి సాక్ష్యం ఇచ్చి మరి క్రీస్తుని కూర్చున్నటువంటి సాక్ష్యాన్ని కనుమరుగు చేస్తున్నారు ప్రియులారా. కానీ మధ్యలోనే మరియా క్రీస్తుని గురించి సువార్త ప్రకటించడానికి మరి శిష్యులకు చెప్పడానికి పరుగులు తీసినట్టుగా ఈ సందర్భం రాయబడింది. మరి మనం కూడా సువార్తను ప్రకటించడానికి పరుగులు తీయాలి అనే మగ్ధలేని మరియ గారి జీవితం, మగ్ధలేని మరియ గారి పరుగు మనకు నేర్పిస్తుంది. అయితే బైబిల్లో రాయబడినటువంటి మరి ఒక విధమైన పరుగును మనం చూడగలిగితే రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకోగలిగితే, రాజులు మొదటి గ్రంథము 2వ గ్రంథము రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకోగలిగితే, అంతట దైవజనుడైన ఎలీషాకు సేవకుడగు గెహజీ సిరియనుడైన ఈ నయమాను తీసుకొచ్చిన వీటిని అంగీకరించుటకు నా యజమానునికి మనస్సు లేకపోయిన గాని యెహోవా జీవము తోడు నేను పరిగెత్తుకుని పోయి అతన్ని కలుసుకొని అతని యొద్ద ఏదైనా తీసుకుంది అనుకొని ప్రియులారా, ఈ సందర్భం కూడా మనకందరికీ తెలిసినటువంటి సందర్భమే. మరి సిరియా సైన్యాధిపతి అయినటువంటి నయమానికి కుష్ఠరోగం వచ్చినప్పుడు మరి ఎలీషా గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలీషా గారు చెప్పినట్టుగా మరి నదిలో మునిగిన తర్వాత తాను పొందుకున్నటువంటి స్వస్థతను బట్టి మరి ఎలీషాకు బహుమతులుగా కొన్ని బహుమానాలు తీసుకొని వచ్చినప్పుడు మరి వాటిని తీసుకోవడానికి ఎలీషా గారు తిరస్కరించారు. అయితే ఎలీషా గారి క్రింద పరిచర్య చేసేటువంటి గెహజీ మాత్రం వాటిని తీసుకోవాలి అని అనుకున్నాడు. అలా తీసుకోవాలి అనుకొని మరి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. తన రథము వెనక పరిగెత్తుకొని వెళ్ళిపోయి 21వ వచనాన్ని మనం చదువుకోగలిగితే, నయమానును కలుసుకొనుటకై పోవుచుండగా నయమాను తన వెనుక నుండి వరుగున వచ్చుచున్న వానిని చూచి తన రథము మీద నుండి దిగి వానిని ఎదుర్కొని క్షేమమా అని అడిగాను. అతడు క్షేమమే అని చెప్పి, నా యజమానుడు నా చేత వర్తమానము పంపి ప్రవక్తల శిష్యులలో 2 యవనులు ఎఫ్రాయిము మన్యము నుండి మా యొద్దకు ఇప్పుడే వచ్చిరు గనుక నీవు వారి కొరకు 2 మణుగుల వెండియు 2 దుస్తుల బట్టలను దయచేయమని సెలవిచ్చుచున్నాడనను. పిల్లరా, ఇక్కడ ఎలీషా గారు నిజంగా తనకు వద్దు బహుమానాలను చెప్పి పంపించినప్పుడు గెహజీ మాత్రం వాటిని తీసుకోవాలన్న మనస్సు కలిగి పరిగెత్తినప్పుడు నిజంగా దేవుడి ప్రవక్తకు ప్రతి విషయం తెలుస్తుంది కదా, భవిష్యత్తును కూడా ఆయన గ్రహించగలడు కదా దేవుని కృప ద్వారా అని ఆలోచించలేకపోయినటువంటి గెహజీ ఆ బహుమానాల కోసం పరిగెత్తి అక్కడ ఉన్నది ఉన్నట్టుగా చెప్పక లేని మాటలు ప్రవక్త చెప్పాడు అనే అబద్ధపు మాటలు చెప్పి బహుమానాలు తీసుకున్నట్టుగా మనకి సందర్భంలో రాయబడింది. అలా బహుమానం బహుమానం కోసం పరిగెత్తి బహుమానాలు తీసుకున్నటువంటి గెహజీకి ఏం సంపాదించాడు, ఏం లాభం కలిగింది అని అంటే, ఎలీషా గారి దగ్గరికి వచ్చి నిలవబడినప్పుడు ఎలీషా గారు గెహజీని చూసి అడిగినప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని అన్నప్పుడు అప్పుడైనా గెహజీ నిజం చెప్పాల్సింది. నేనైతే ఆశించాను వాటిని వెళ్ళి తెచ్చుకున్నానని చెప్పాల్సింది, కానీ నేను ఎక్కడికి వెళ్ళలేదు అని అబద్ధం చెప్పాడు. అలా చెప్పినప్పుడు నిజంగా ఎలీషా గారి మాట ఆశ్చర్యం అనిపిస్తుంది ప్రియులారా. ఎలీషా గారు మాట్లాడుతూ ఆ మాటను మనం చదువుకోగలిగితే 26వ వచనాన్ని, అంతటా ఎలీషా వానితో, ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును వస్త్రములను ఒలివ చెట్ల తోటలను ద్రాక్ష తోటలను గొర్రెలను ఎడ్లను దాసీలను సంపాదించుకున్నటకు ఇది సమయమా? ప్రియులారా, మరి నువ్వు అలా వెళ్ళి కలుసుకున్నప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా అని నిలదీసినప్పుడు మరి అతనికి కలిగినటువంటి లాభం ఏంటి అని అంటే, తెచ్చుకున్నటువంటి ద్వారా సంతోషం అప్పటికప్పుడు పొందిన, కానీ నయమానికి వచ్చినటువంటి కుష్ఠరోగాన్ని గెహజీ కూడా పొందుకున్నాడు అనే ఈ సందర్భంలో మనకు తెలుస్తుంది. 27వ వచనం, తాను తీసినటువంటి పరుగు ద్వారా తాను పొందుకున్నటువంటి నష్టం ఏంటని అన్నప్పుడు కుష్ఠరోగాన్ని తెచ్చుకున్నాడు. కేవలం
గెహజీ తీసినటువంటి పరుగు తనకు మాత్రమే నష్టం కలిగించలేదు, ఇంకెవరికి నష్టం కలిగిందన్నప్పుడు 27వ వచనంలో మాట్లాడుతున్నాడు. కాబట్టి నయమానులకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటియుండును అని చెప్పగా, పిల్లరా, గెహజీ తీసినటువంటి పరుగు ద్వారా తన సంతతికే నష్టం కలిగించింది. తాను తీసినటువంటి పరుగు బహుమానాల కోసం పరుగులు తీశాడు. అయితే దాని వలన కుటుంబం మొత్తానికి, సంతతి మొత్తానికి కూడా కుష్ఠరోగం అంటి ఉండును అని వ్రాయబడింది. ప్రియారా, నిజంగా ఈ రోజు మనం తీసుకున్నటువంటి పరుగు ద్వారా, మనం తీసుకుంటున్నటువంటి నిర్ణయాల ద్వారా కూడా కొన్నిసార్లు మన కుటుంబాలకు సమస్యలు రావచ్చు. అందుకే మనం తీసేటువంటి పరుగు ఒకనాడు జక్కయ్య తీసినటువంటి పరుగు వల్ల కుటుంబాన్ని రక్షించేదిగా ఉందా, లేకపోతే గెహజీ తీసినటువంటి పరుగు వల్లే కుటుంబం పతనమయ్యేటువంటి పరుగులో మనం ఉన్నామా అనే మనల్ని మనం పరీక్షించుకోవాలి పిల్లరా. అయితే ఈ రోజు మనం ఎలాంటి పరుగులో ఉన్నాం, ఎలాంటి పరుగులో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు, ఎలాంటి పరుగులో ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నాడు అనే విషయాలు మనం ఆలోచించాం. ఒకనాడు అబ్రహాము గారు తీసినట్టుగా, అపోస్తలుడైన పౌలు గారు సువార్తను గురించి సాక్ష్యం ఇవ్వడానికి పరుగులు తీసినట్టుగా, జక్కయ్య తన కుటుంబాన్ని రక్షించడానికి పరుగులు తీసినట్టుగా, ఒక ఫిలిప్పు ఒక ఆత్మని రక్షించడానికి పరుగులు తీసినట్టుగా, పిల్లారా ఇలాంటి పరుగులు తీయాలి. మధ్యలైన మరియా సువార్తను గురించి సాక్ష్యం ఇవ్వడానికి పరుగులు తీసినట్టుగా మనం పరుగులు తీస్తున్నామా, లేదా గెహజీ పరుగులు తీసినట్టుగా లోక సంబంధమైన వాటి కోసం పరుగులు తీసి దేవుణ్ణే విసర్జించేటువంటి వారిగా మనం ఉన్నామా అని ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. అయితే దేవుని గురించి మనం బ్రతుకుతున్నప్పుడు, క్రీస్తుని గురించి మనం ప్రకటిస్తున్నప్పుడు, మరి పరలోకాన్ని చూస్తూ మనం ముందుకు పరుగులు తీస్తున్నప్పుడు మనకు ఎన్నో అవమానాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కష్టాలు వస్తాయి, అవమానాలు వస్తాయి. వాటన్నిటిని బట్టి మనం ఆ పేరుని బట్టి, క్రైస్తవుడు అనే పేరుని బట్టి మరి ఎక్కువగా దేవుని మహిమపరచాలి అని దేవుడు కోరుతున్నాడు. ప్రియులారా, నిజంగా యేసుక్రీస్తు వారు కూడా ఈ భూమి మీద బ్రతికినప్పుడు, దేవుని గురించి ప్రకటిస్తున్నప్పుడు మరి ఎన్నో సార్లు ఆయన మీద రాళ్లతో కొట్టాలని, మరి ఆయన దేవదూషణ చేస్తున్నాడని, దేవుని ఆజ్ఞలను పాటించడం లేదని ఎన్నో మాటలు, ఎన్నో అవమానాలు వచ్చిన సొంత వారే నువ్వు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపో అని అన్నప్పుడు నిజంగా ఎన్నో ఇబ్బందులు. చివరిగా యేసుక్రీస్తు వారు ఒక మాట మాట్లాడుతూ, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, నక్కలకు బొరియలున్నాయి, మనుష్య కుమారులు తలవల్చుకోవడానికి స్థలము లేదు అనేటువంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు వారు ఉన్నప్పటికీ కూడా తన జీవితంలో మరి ఎన్నో బాధలు, కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా యేసుక్రీస్తు వారు తన ముందున్నటువంటి దేవుడు అప్పగించినటువంటి పనిని, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి యేసుక్రీస్తు వారు పరుగులు తీసినట్టుగా మనం చూడగలం. ఆ యేసుక్రీస్తు వారిని మనం చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెంలో మనం ఓపికతో పరిగెత్తాలని దేవుడు రాయించి ఇవ్వడం జరిగింది. పిల్లారా, చివరిగా మాటలు మనం చూసుకోగలిగితే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలను మనం చదువుకోగలిగితే, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనములు మనం చదువుకోగలిగితే, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును, సులువుగా చిక్కలబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. పిల్లరా, దేవుడు మనకు రాయిస్తున్నటువంటి మాట, యేసుక్రీస్తు వారు కూడా తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానాన్ని నిర్లక్ష్య పెట్టినట్టుగా సిలువను సహించి మరి ఈ లోకాన్ని జయించి మరణించి తిరిగి లేచి దేవుని యొక్క కుడిపార్శ్వమున ఆశీర్వై ఉన్న ప్రకారము మనము కూడా విశ్వాసులమైనటువంటి క్రీస్తును ధరించినటువంటి మనము కూడా క్రీస్తు వల్ల పరుగులు తీయాలి అని ఆ పరుగులు తీస్తున్నటువంటి సందర్భంలో దేవునికై పరుగు తీస్తున్నటువంటి సమయంలో వచ్చేటువంటి శ్రమలను, అవమానాలను నిర్లక్ష్య పెడితే, క్రీస్తు కోసం మనం ముందుకు పరిగెడితే, పౌలు గారు ఎన్నో కష్టాలు అనుభవించారు. ఒక పత్రికలో మనకు కనిపిస్తున్న సందర్భం, ఎన్ని కష్టాలు అనుభవించినా
ఎన్ని శ్రమలు వచ్చినా కూడా పౌలు గారు క్రీస్తు సువార్తను స్థిరముట్టించాలి అని తన ప్రాణాన్ని కూడా ప్రియమైనదిగా ఎంచుకునలేదని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, చివరిగా మరి పౌలు గారికి వచ్చినటువంటి బహుమానం ఏంటన్నప్పుడు నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉంది అని పౌలు గారు సాక్ష్యం ఇచ్చారు. ప్రియులారా, మనము కూడా మన జీవితంలో, మన విశ్వాస జీవితంలో దేవునికే పరుగులు తీస్తూ, సువార్తకై పరుగులు తీస్తూ మరి మనకు కూడా దేవుడు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తానని వాగ్దానం చేశాడు. కాబట్టి దేవుని కోసం పరుగులు తీసి క్రీస్తు వలె, పౌలు గారి వలె, మగ్దలైన మరియ వలె, ఒకనాడు జక్కయ్య గారు చేసినటువంటి పరుగు వలె మనం అందరం కూడా పరుగులు తీస్తూ కుటుంబాన్ని రక్షించుకోవడానికి, మరి నశించిపోతున్నటువంటి ఆత్మలను రక్షించడానికి, మరి దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి మనం అందరం పరుగులు తీస్తూ మరి దేవుడున్నటువంటి పరలోకాన్ని సంపాదించుకోవాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రియులారా, ప్రార్థించుకుంటూ. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమున దేవ మరి ఒకసారి వందనములు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మరి నేను కొద్ది నిమిషములు తండ్రి మీ యొక్క మాటలను మేమందరం ధ్యానించుకున్నాం తండ్రి. విశ్వాసులుగా క్రీస్తుని ధరించుకున్నటువంటి వారముగా పిలువబడుతున్నటువంటి మేము తండ్రి, ఎలాంటి విషయాల్లో మేము పరుగులు తీయాలి అని మేము కొన్ని విషయాలను ధ్యానించుకున్నాం తండ్రి. నిజంగా నేను మీరు రాయించి ఇచ్చినటువంటి ప్రతి మాట విలువైనది, ప్రతి మాట కూడా తండ్రి గొప్పది తండ్రి. మా జీవితాలకు అవసరమైనటువంటి మాటలను మీరు రాయించారు తండ్రి. నేను రాయబడినటువంటి మాటల ప్రకారంగా, ఇంతవరకు ధ్యానించినటువంటి మాటల ప్రకారంగా మేము ఎలాంటి పరుగులో ఉన్నామో, ఎలాంటి పరుగులో ఉండాలో తండ్రి మేము తెలుసుకున్నటువంటి రీతిగా మా పరుగులను మేము సరి చేసుకుంటూ మీ కొరకే బ్రతకడానికి, మరి నేను మీ పని చేయడానికి, మరి నేను మీ కృపా వార్తను గురించి సాక్ష్యం ఇవ్వడానికి మేము పరుగులు తీసేట్టుగా మాకు జ్ఞానాన్ని, కృపను అనుగ్రహించండి తండ్రి. మరి నేను ఎంతమంది అయితే తండ్రి మీ యొక్క మాటలు వింటున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. విన్నటువంటి ప్రతి మాట తండ్రి నిష్ప్రయోజనం కాకుండా ఫలించినట్లుగా మరి నేను మీ యొక్క కృపను అనుగ్రహిస్తారని కోరుకుంటూ, నేను మీరు మాకు ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి మీకు వందనములు చెల్లించుకుంటూ, నేను మీరు చేసినటువంటి ప్రతి విధమైన మేలను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ తండ్రి, మీరు ఇచ్చినటువంటి గొప్ప అవకాశమును బట్టి తండ్రి మీకు వందనములు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థన అడుగుచున్నాం మా గొప్ప తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలమ్మా. మంచిదండి, చాలా సంతోషం. విలువైన మాటలను మనకు అందించినటువంటి ప్రసన్న గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎవరైనా దేవుని మాటలను ఒక విశ్వాసకి ఉండవలసిన పరుగు, ఆ పరుగు పంద్యంలో ఉండవలసిన విశ్వాసం, వీటన్నిటి గురించి కూడా చక్కగా వివరించినటువంటి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రభుత్వం పిల్లరా చెడిపోయినా చివరి ప్రార్థన చేసుకొని నేటి కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. మన దగ్గర ఉన్నటువంటి సిబిటి ప్రిన్సిపల్ గారు, వరంగల్ ప్రిన్సిపల్ గారు, కుమారయ్య గారు ఉన్నారు. వారు ప్రార్థన చేస్తారు. చివరి ప్రార్థనలో మన ఆత్మ తండ్రి గారి గురించి, అలాగే జాన్సన్ అనే కుటుంబం విషయం, అలాగే ప్రశాంత్ అనే విషయం, అలాగే డిపో డైరెక్టర్ అందరైతే ఉన్నారో వారందరి విషయం, అలాగే అడిషనల్ డిపో డైరెక్టర్ వారందరి విషయం, అలాగే ప్రిన్సిపల్స్, కోఆర్డినేటర్స్, అలాగే నేటి దినాన చక్కటి మాటలను వినిపించినటువంటి వారి నిమిషం, వారి సేవా నిమిషం, వారి సంఘం నుంచి కూడా ప్రార్థన చేయవలసిందిగా వారిని ప్రకటిస్తున్నాం. అదేవిధంగా సిపిటి కర్నూలు ప్రిన్సిపల్ గారు, అన్నయ్య గారు, దాస్ అన్నయ్య గారు ఉన్నారు. వారి చివరి ఆశీర్వదంతో, వారి ఆశీర్వదంతో వీటి కార్యక్రమాన్ని ముగించుకుందాం. ఓకే అన్న, ప్రార్థన చేసుకుందాం. అందరు కూడా తల వంచి ప్రార్థనలో ఎక్కించండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ బయట ఉన్నాను. ఒక ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, ప్రేమల దేవ, నీకే మరొకసారి ఉదయకాల వేళ కృతజ్ఞతాస్తుతులు, వందనములు తెలియజేస్తున్నాం తండ్రి. ఆయన మరొక దినమును మా అందరి జీవితంలో అనుగ్రహించారు. ఈ దినం ఆరంభమున తండ్రి, ఉదయకాలమున నీ మాటలతో, నీ వాక్కులతో దినాన్ని ఆరంభించుకునే గొప్ప భాగ్యాన్ని మా అందరికి అనుగ్రహించారు. ఆయన ఎప్పుడు ఇలాగే తండ్రి, నీ మాటల పట్ల మేము ఎప్పుడు ఆసక్తి కలవారముగా ఉండ కృప చూపడ తండ్రి. మా జీవితంలో అవసరమైనదే, విలువైనే నీ మాటలు తండ్రి. ఎప్పుడు మీ మాటలకు అంటు కట్టబడి తండ్రి
మా జీవితాంతము తండ్రి మీకు ఇష్టలుగా మీకు లోబడి బ్రతికి మీ కార్యక్రమాల్లో మేము ఉంటే కృప చూపండి తండ్రి. ఆయన నేటి వరకు మేము సజీవులుగా ఉన్నామంటే నాయన మీ కృప వలన తండ్రి, మీ దయ వలన నాయన. ఎందరో ఈ దినాన్ని చూడలేని వారు ఉన్నను తండ్రి, ప్రేమ చేత మమ్మలను ఈ దినాన్ని చూసే అవకాశాన్ని, భాగ్యాన్ని మా అందరికి అందించారు. విలువైన మాటలతో ఈ దినాన్ని మాకు ఆరంభించుకునే అవకాశాన్ని మీరు అనుగ్రహించారు. అందరూ బట్టి వందనాలు తండ్రి. ఆయన ఈరోజు విలువైన మాటలు మాకు అందించిన అక్క గారిని వారి కుటుంబానికి జ్ఞాపకం చేసుకుని తండ్రి, విలువైన ఉన్నతమైన శ్రేష్టమైన నీ మాటలు వినిపించారు తండ్రి. నాయన విన మేమందరము కూడా తండ్రి నీ మాటల ప్రకారంగా బ్రతుకు కృప చూపండి తండ్రి. చక్కటి మాటలు అందించిన అక్క గారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి తండ్రి. క్షేమంగా కాచి కాపాడు తండ్రి. ఇదిగో నాయన ఇంతటి జ్ఞానాన్ని మాకు నేర్పించుతున్న మా ఆత్మీయ తండ్రి గారికి వృద్ధాప్యంలో ఉండగా మంచి ఆరోగ్యం అనుగ్రహించండి తండ్రి. అనేక విషయాలు తండ్రి నీ కుమారుని నోట మాకు నేర్పించమని అడుగుతున్నాను తండ్రి. నాయన నీ వాక్య పరిచర్యలను సువార్త కార్యక్రమంలో భాగముగా తండ్రి అనేక ప్రాంతాలు అనేక ప్రదేశాల్లో నీ వాక్యాన్ని ప్రకటించడానికి వెళ్తున్న జాయింట్ డైరెక్టర్ గారిని గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. డిప్యూటీ డైరెక్టర్స్, అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్స్, ప్రిన్సిపల్, లెక్చరర్, కోఆర్డినేటర్ ప్రతి ఒక్కరి విషయంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ మాటలు ఎరిగిన వారముగా, నీ మనసు ఎరిగిన వారముగా తండ్రి నీ మాటలు సమాజంలోనికి వెళ్ళి ప్రకటించాలి. అనేకులను తండ్రి మీ వైపు మళ్లించాలి. అగ్నిలో నుంచి లాగినట్టు కొందరిని రక్షించి మీ వైపు మళ్లించాలన్న ఆలోచన కలిగి మేమందరము కూడా ప్రయాసపడుతూ ప్రయత్నపడుతుండగా కృప చూపండి తండ్రి. ప్రయాణాల్లో ఉంటూ సువార్త కార్యక్రమాలు చేస్తున్న ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి తండ్రి. వారి ప్రయాణంలో తోడుండి తండ్రి. క్షేమంగా కాచి కాపాడు తండ్రి. నాయన మేమందరము కూడా తండ్రి నాయన నీ నామఘనత కొరకు తండ్రి, నీ స్వార్థ వ్యాప్తి కొరకు తండ్రి, నీ మాటలు ప్రకటించడంలో తండ్రి అందరము కలిసి నాయన ముందు కొనసాగుట కృప చూపండి తండ్రి. ఇదిగో తండ్రి ప్రతిరోజు ఈ సెల్ కాన్ఫరెన్స్ లో ఉంటున్న ప్రియులందరి కోసం ప్రార్థిస్తాం తండ్రి. వారిని వారి కుటుంబాలను క్షేమంగా కాచి కాపాడు తండ్రి. నిర్విరామంగా జరుగుతున్న ఈ కాన్ఫరెన్స్ కాల్లో ప్రతిరోజు ఉంటుండగా కృప చూపండి తండ్రి. మేమందరము తండ్రి నిర్విరామముగా తండ్రి ప్రతిరోజు మానక తండ్రి నీ మాటలు వినుట యందు ఆసక్తి పరులుగా ప్రతి ఉదయకాల వేళ ప్రతి దినం నీ మాటలతో ప్రారంభించుకున్న గొప్ప భాగ్యాన్ని, అవకాశాన్ని మా అందరికి అనుగ్రహించండి తండ్రి. నేను ఇలాగే తండ్రి నిర్విరామంగా మేము జరిపించుకుంటూ తండ్రి అనేక మంది సేవకుల ద్వారా ప్రతిరోజు విలువైన మాటలు మేము వింటూ తండ్రి విన్న మాటల ప్రకారంగా బ్రతుకుతూ తండ్రి మమ్మల్ని మేము కాపాడుకుంటూ మా కుటుంబాలను కాపాడుకుంటూ సాధ్యమైనంత వరకు కొందరిని రక్షించే భాగ్యాన్ని మా అందరికి అనుగ్రహించమని మరొకసారి ఈరోజు విలువైన మాటలు అందించిన వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని తండ్రి. మరి ముఖ్యంగా ఈ కాన్ఫరెన్స్ కాల్ను మరలా ప్రారంభించి నేను నడిపిస్తున్న ప్రభాను వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని అన్నకు మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి, చెల్లకు మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి, పిల్లలను క్షేమంగా కాచి కాపాడు తండ్రి. నాయన ఈ కాన్ఫరెన్స్ కాల్ నిర్విరామంగా జరిపించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంటే కృప చూపండి తండ్రి. ఇది ఆసక్తి, ఇదే పట్టుదల, ఈ నిర్విరామంగా తండ్రి ఉంటే కృప చూపమని వేడుకుంటూ మరొకసారి ఈరోజు మాకు ఈ దినాన్ని అనుగ్రహించి విలువైన మాటలు అందించేందుకు మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ ప్రార్థన యేసుక్రీస్తుల వారి పవిత్ర నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఓకే, ఆశీర్వాదం తీసుకుందాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తుల వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం కాన్ఫరెన్స్ కాల్లో చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి విశేషము వాక్య సందేశాన్ని అందించిన గారికి వారి కుటుంబమునకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలంతో నడిపించును గాక. ఆమేన్. అందరికి వందనాలు. అన్నయ్య వందనాలు. కాన్ఫరెన్స్ లో ఉన్న స్త్రీలందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన వందనాలు తెలుస్తుంది. రాధిక వందనాలు రా. వందనాలు బాబాయ్. అక్కయ్య వందనాలు. అక్క ప్రభా వందనాలు. అన్నయ్య వందనాలు. కుమార్ కృష్ణ కూడా నా వందనాలు అన్న. కాన్ఫరెన్స్ లో ఉన్న మిత్రులందరికీ వందనాలు, ప్రత్యేక వందనాలు. ఓకే అన్న, వందనాలు. ఓకే, కాన్ఫరెన్స్ లో ఉన్న ప్రతి ఒక్కరికి అన్నయ్య వందనాలు. కుమార్ అన్న వందనాలు. అన్న వందనాలు. ఓకే, అందరికీ వందనాలు. సెలవు.